తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగానికి అధ్యక్షురాలని, అదేవిధంగా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖకు అధ్యక్షురాలని. నాకు ఈ ఎక్స్పో పెట్టడం ఆలోచన రావడం అనేది మా తాతగారు చేనేతోద్యమ పితామహులు కీర్తిశేషులు గుంటకు నడిసే పంతులు గారు. వారు 50-60 ఏళ్ల కిందటనే చేనేత ఉద్యమం నడిపిన వారు. చేనేత సహకార సంఘాలు స్థాపించినారు. పద్మశాలి సంఘం అభివృద్ధికై ఎంతో శ్రమించినారు, పాటుపడ్డారు కూడా. ఈ పద్మశాలి భవనం ఇవాళ ఇక్కడ ఉందంటే కూడా వారి మొదట సహకారమే ఇది. మన పద్మశాలి కుల అభివృద్ధికి వారు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు, మంచి అభివృద్ధిని సాధించారు. ఈ చేనేత ఎగ్జిబిషన్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ కూడా మా తాతగారే. ఎందుకంటే అన్నేళ్ళ ముందే కూడా చేనేత సహకార సంఘం వాళ్ళకు వృత్తి పని చేయడానికి పని కల్పించే కోసం కూడా వారు నూలుని అందరితోని మనీ కలెక్ట్ చేసి నూలుని కొని వారికి పని కల్పించారు. వాళ్ళకు వేతనాలను అలాగ వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా అమ్మడానికి కోసము వాళ్ళు చేనేత బజార్లు ఏర్పాటు చేశారు. దాని తర్వాత హైకో అనేది ఒకటి స్థాపించారు వారు. తర్వాత కాలక్రమేణా దాన్ని ఆప్కోగా వచ్చింది, ఇప్పుడు టెక్సో అయింది. సో వారు అట్లా మహనీయులు పెద్దలు గుండలక్ష్మి బాపూజీ గారు కానీ, గుంటకు నడిసే పంతులు కానీ, ఇలాంటి వాళ్ళని పెద్దల్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని మన కులానికి, మన చేనేత కులంలో పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తూ, నేను నా కులస్తులకు, నా చేనేత కళాకారులకు ఏదైనా ఆవగించేంతైనా నేనేమన్నా చేయగలుగుతాను సహాయం అని అనుకునే నేను ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి నేను కారణమైంది. లాస్ట్ ఇయరే మొదటిసారిగా ఇక్కడ పద్మశాలి భవనంలో 70 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా చేనేత ఉత్పత్తులు ఇక్కడ ఎక్స్పో పెట్టాము. చాలా మంచి సక్సెస్ వచ్చింది. జస్ట్ 3 రోజులనే 1.5 CR బిజినెస్ చేసుకున్నారు. దాంతో ఈసారి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మేము పెడతామని చాలామంది ఎగ్జిబిషన్ అంటే ఇక్కడ స్టాల్ పెట్టడానికి రెడీ అయిపోయారు. మొదటిసారి పెట్టడానికి వాళ్ళు ఎవ్వరూ ఉత్సాహం చూపించలేదు. ఒక్కొక్క వీవర్ని ఒక్కొక్క ప్రాంతం నుంచి నేను కలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. వాళ్ళని ఎన్నో విధాలుగా కన్విన్స్ చేశాను. మీకు ఇక్కడ పెడితే మంచి సేల్ ఉంటుందని చెప్పి చాలా విధాలుగా కన్విన్స్ చేసి పెట్టాను. కానీ ఈసారి చాలామంది ముందుకు వస్తున్నారు, నేను పెడతాం మాకు స్పేస్ ఇవ్వండి, మేము ఎక్కడో ఒక దగ్గర పెడతామని. అంటే అంత నమ్మకం వచ్చేసింది. ఇక్కడ పద్మశాలి భవనంలో పెట్టిన చేనేత ఏవైతే ఉన్నాయో వస్త్రాలు అవి చాలా రీజనబుల్ రేట్స్కి ఇచ్చారు. అదేవిధంగా డైరెక్ట్ వ్యూవర్స్ టు కస్టమర్ అనేది మేము చాలా మంచి పబ్లిసిటీ ఇచ్చాము. ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని నేను ధైర్యం చేసి ముందడుగు వేయడానికి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటే చేశాను. నాకు సహకరించిన వారు మా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా మా ఆల్ ఇండియా అధ్యక్షులు కందగడ్డి స్వామి అంకుల్ కానీ, మన జగన్నాథ్ అంకుల్ కానీ, వీళ్ళు. దానికన్నా ముఖ్యంగా నాతోటి ఉన్న నా సహోదరిమణులు, నా తెలంగాణ మహిళా విభాగం సభ్యులు, మిగిలిన మన శారదక్క కానీ, శశికళక్క కానీ, అదేవిధంగా రేఖ, స్వప్న, విజయక్క, ఇట్లా అందరూ మన సభ్యులందరూ కూడా, మా రాష్ట్ర అధ్యక్షులు కమర్త మురళన్న, రామచంద్రన్న, వీళ్ళందరూ ఒక్కొక్కరు అంటే ఒక్కరితో చేసే పని కాదు ఇది. అందరూ కలిసి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తేనే పని సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మంచి ప్రచారం చేశాము. ఈసారి కూడా మీరు కూడా మంచి ప్రచారం చేయండి. అదేవిధంగా నేను ఇన్స్టా పేజ్ కూడా ఒకటి క్రియేట్ చేశాము. దాంట్లో మీరు కూడా ఫాలో కండి. ఇప్పటికే చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మంచిగా ఆ పేజ్ మేము మెసేజ్ పెడతాము. తర్వాత మీరు ఫాలో కండి. మన చేనేత సహకార వ్యూవర్స్ని సపోర్ట్ చేయండి. హ్యాండ్లూమ్ వస్త్రాలు ధరించండి. చేనేతకు చేయూతనివ్వండి. చేనేత వస్త్రాలు ధరించండి. మీరు కూడా చేసిన ఎల్ రమణన్న గారికి మరియు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, గౌరవాధ్యక్షులు శ్రీధర్ శంకూర్ వారు గారు, మరియు సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం గారు, మరియు తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి గారు, ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ గారు, ఇంజనీరింగ్ విభాగం రాజ్ కుమార్ గారు, మరియు గుండు ప్రభాకర్ అన్న మా అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ గారు, తెలంగాణ యువజన విభాగం అధ్యక్షులు అంబర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపా గారు, అదేవిధంగా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు కోరళ్ళ శారదక్క గారు, పద్మక్క గారు, ఇంకెవరైనా పేర్లు మిస్ అయితే క్షమించి, శశికళక్క గారు,
సుజాత సార్ ఓకే. అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. స్వప్న, రేఖ, శోభక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన ఎల్ రమణన్న గారిని తన ముఖ్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ నగరంలోని రాజ్మహల్లా నారాయణగూడ ప్రాంతంలో పద్మశాలి భవన్లో నిర్వహిస్తున్నటువంటి చేనేత ప్రదర్శన ఈరోజు మేమందరం కూడా ప్రారంభించుకున్నాం. ప్రారంభ సందర్భంగా ఆహ్వానితులందరికీ నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భారత స్వాతంత్ర ఉద్యమంలో చేనేత అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉండే. నాటి నుంచి నేటి వరకు కూడా అనుకున్న విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకుండా కానీ ఈ వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఈ నేత నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు నాణ్యత కలిగినటువంటి వస్త్రాలను నేసి ఈ సమాజానికి అందించాలి. ఏ విధంగా అయితే రైతు పంట పండించి అన్నదాతగా ఉన్నాడో, ఈ వస్త్ర పరిశ్రమలో ఉండేటువంటి నేత వర్గాలన్నీ కూడా వస్త్రదానం అనే విధంగా ఈనాడు కార్యక్రమిస్తున్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. కనుక మేమందరం కూడా ఇందులో వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని, రాబోయేటువంటి 7th ఆగస్టు నాడు జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ఉండేటువంటి నేతనుల ఆత్మస్థైర్యం పెరిగే విధంగా ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పిన కూడా సందర్భంగా కోరుకుంటూ, ఇంతకుముందు శ్రీమతి రూపగారు మాట్లాడినట్టుగా గత సంవత్సరం మొదటిసారి బయట ఎవరైతే చేనేత వస్త్రాల పేరు మీద డూప్లికేట్ అమ్ముకున్నటువంటి పరిస్థితులలో నేతలకు అన్యాయం జరుగుతుంటుంటే, నిజమైనటువంటి నికార్సైనటువంటి నాణ్యత కలిగినటువంటి నేతనులు కష్టపడి చేసేటువంటి ఆ నేతను ఇక్కడ ప్రదర్శింపజేయాలని చెప్పని, సరసమైన ధరలకు ఏదైతే నేతన నుంచి కొనుగోలుదారు రావాలనే ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తే, గత సంవత్సరం దాదాపు 1,50,00,000 రూపాయల అమ్మకాలు ఇక్కడ జరిగినాయి. ఇలాంటి ఒక్క ఆరోపణ కూడా రాకుండా ఇవాళ వస్త్ర దుకాణాల్లో ఉన్నట్టయితే అక్కడక్కడ చూస్తున్నాం మనం, సరైన విధంగా అమ్మడం లేదు, నాణ్యత లేదు, చెప్పడం వేరు, అమ్మే వస్త్రాలు వేరు ఇచ్చేటివి. ఇక్కడ మాత్రం అమ్మిన ప్రతి వస్తువు కూడా నిజమైనటువంటి నికార్సైనటువంటి నేతన్న తన రెక్కల కష్టంతో చేసినట్టుగా రావడం అనేది సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ వస్త్ర ప్రదర్శనలో మీరు పాలు పంచుకొని ఇక్కడ చూసి మీ స్థాయికి తగ్గట్టుగా, మీ కొనుగోలు శక్తి తగ్గట్టుగా ఇక్కడ కొనుగోటైతే ఆ నేతలకు ఒక విధంగా పరోక్షంగా సహాయించినట్టయితే మీకు సరైన విధంగా వస్త్రాలు దొరికే అవకాశం వస్తుంది. కనుక ఆ విధంగా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఇక్కడ ఎవరైతే వస్త్రాలకు సంబంధించినటువంటి ప్రదర్శనశాల ఏర్పడినారో వాళ్ళ ఒక వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పని, నేతనులకు అది మరింత ఉపయోగపడాలని చెప్పని నిర్వహిస్తున్నటువంటి మహిళా విభాగానికి, ఇటు కార్యవర్గానికి, అదేవిధంగా పద్మశాలి నేతలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పత్రికా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై చేనేత, జై చేనేత.